హాయ్ వ్యూవర్స్, టుడే మనం April 10, 2025 సంబంధించి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో వచ్చేసి జాతీయ అంశాలు అంటే నేషనల్ సంబంధించి మనకు నావీలో వినియోగానికి 26 రాఫెల్ ప్రత్యేక యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుండి మన ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కొంటుందన్నమాట. వీటికి 64,000 crore అవుతాయి. ఈ రఫేల్ ఇవి నావీలో వాడడం వల్ల మన నావీ వ్యవస్థ బలోపేతం అవుతుంది. అదే తర్వాత చూస్తే 25-26కి PMKSY ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ఉపపథకంగా కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ఏమంటే మాడిఫైడ్ అనమాట. దీన్ని PMKSY ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలో భాగంగా దీన్ని ఉపపథకంగా దాంట్లో చేపట్టనున్నారు. అయితే దీని కింద ఏం చేస్తారంటే ఇప్పటికే ఉన్న కాలువల నుంచి ఇతర వనరులకు సాగునీటి సరఫరా సదుపాయాలు ఆధునీకరిస్తారు. అంటే ఆల్రెడీ ఉంటాయి కదా కాలువలు, వాటిని ఇంకొంచెం డెవలప్ చేయడం అన్నమాట. పంట పొలాలకు అందించే విధంగా డెవలప్ చేస్తారన్నమాట. ఆ తర్వాత చూస్తే స్పోర్ట్స్లో చూస్తే మనకి ISSF షూటింగ్ ప్రపంచ కప్లో భారత్కి 4వ స్వర్ణం దక్కింది. అంటే 4th గోల్డ్ అనమాట. ఈ ఇయర్ 4th గోల్డ్. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడైతే 25 మీటర్స్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో విజయవీర్ సిద్ధు ఈయనకి గోల్డ్ మెడల్ వచ్చింది. ఇది 25 మీటర్స్లో ఈయనకు 29 పాయింట్స్ వచ్చినాయి. సెకండ్ వచ్చిన అతనికి ఓడిపోయిన 28 పాయింట్స్. ఈయన ఇటలీ అయినే రికార్డో మజట్టి. ఈయన 2వ స్థానంలో నిలిచిండన్నమాట ఈ షూటింగ్ ప్రపంచ కప్లో. ఆ తర్వాత చూస్తే మనకి ఆర్థిక అంశాలు ఎకనామిక్ అఫైర్స్లో RBI పరపతి విధాన కమిటీ, MPC అంటారు ఇంగ్లీష్లో, మానిటరీ పాలసీ కమిటీ. ఈ సమావేశం ఎవ్రీ 2 months ఒకసారి సమావేశం అవుతుంది. దాంట్లో రెపో రేట్ని 0.25% తగ్గించిందనమాట. దీనివలన ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు రెపో రేట్ ఎంత అవుతుంది, 6% ఉంది. దీనికి ముందు మనకి రెపో రేటు 6.25% ఉండే, ఇప్పుడు 6% ఉందన్నమాట. అయితే 2020 మే తర్వాత అసలు రెపో రేట్ని తగ్గించలేదు. మొన్న ఫిబ్రవరిలో ఒకసారి తగ్గించారు. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్లో ఒకసారి తగ్గించారు అనమాట. దీనికి ముందు 6.5 ఉండే, తర్వాత ఫిబ్రవరిలో 6.25, ఇప్పుడు 6 అయింది రెపో రేట్. రెపో రేట్ అంటే ఏంటంటే స్వల్పకాలిక రుణాలు RBI బ్యాంకులకు, వాణిజ్య బ్యాంకులకు ఇస్తా అన్నట్టు. ఒక 14 days అట్లా అన్నట్టు. RBI బ్యాంకులకు, కమర్షియల్ బ్యాంక్స్కి ఒక స్వల్పకాల షార్ట్ టర్మ్ లోన్స్ ఇస్తుంది. వాటిపైన వేసే వడ్డీ ఈ రెపో రేట్ అన్నమాట. ఆ తర్వాత చూస్తే ఇంకా ఈ నిర్ణయాలు ఏం తీసుకున్నారంటే ఈ MPCలో ఒకటి, మన GDP వృద్ధి 25-26 ఫైనాన్షియల్ ఇయర్కి 6.7% ముందు అనుకుంటే ఇప్పుడు 6.5% అనుకుంటుంది RBI. అట్లనే మనకు ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణ అంచనా అంత 4% ఉంటుంది అనుకుంటే ఇది తగ్గింది. 4.2% ఉంటుంది అనుకున్నారు, ఇప్పుడు 4%కి తగ్గించారు. ఇది ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటే రూపాయి విలువ తగ్గి వస్తువుల ధరలు పెరగడం అన్నమాట. యాక్చువల్గా ద్రవ్యోల్బణం ఎంత ఉండాలంటే 4 ± 2 ఉండాలి RBI ప్రకారం. 4 ± 2 అంటే 2 to 6% ఉండాలన్నమాట. అయితే అట్లనే మనకి 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో మనకి ఆల్రెడీ అయిపోయింది కదా. ఆ ఫైనాన్షియల్ ఇయర్లో GDP గ్రోత్ 6.5% ఉందని చెప్పేసి ఈ MPC పేర్కొంది. ప్రజెంట్ RBI గవర్నర్ ఎవరు అంటే సంజయ్ మల్హోత్రా. ఇది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ తర్వాత సాంకేతిక అంశాలు చూస్తే కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డిఫరెన్సెస్, అంతరాలను తగ్గించేందుకు, అట్లనే డీప్ టెక్ స్టార్టప్ ఆవిష్కరణ అంటే ఇన్నోవేషన్లో సవాళ్ళను, ఛాలెంజెస్ని అధిగమించేందుకు IIT మద్రాస్కు చెందిన IITM ప్రవర్తక్ టెక్నాలజీ, ఇది IIT మద్రాస్ వాళ్ళది, IITM ప్రవర్తక్ టెక్నాలజీ, వీళ్ళు జీరో ల్యాబ్స్, ఇది US సంస్థ, వీళ్ళిద్దరూ ఒప్పందం చేసుకున్నారు. ఎందుకు? AI టెక్నాలజీలో డిఫరెన్సెస్ తగ్గించడానికి, ఇన్నోవేషన్లో ఛాలెంజెస్ను ఫేస్ చేయడానికి. అట్లనే వీళ్ళు సెంటర్ ఆఫ్ AI రీసెర్చ్ను ప్రారంభించాలని కూడా నిర్ణయించుకున్నారన్నమాట. IITM ప్రవర్తక్ టెక్నాలజీ, జీరో ల్యాబ్స్ వీళ్ళిద్దరు కలిసి అన్నమాట. నెక్స్ట్ చూస్తే ప్రాంతీయ అంశాలు. తెలంగాణ సంబంధించి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో MSME అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ యూనిట్లకు రుణ సదుపాయం అంటే క్రెడిట్ ఇవ్వడానికి తెలంగాణ గవర్నమెంట్ తోటి గోద్రేజ్ క్యాపిటల్ వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. అయితే దీంట్లో గోద్రేజ్ క్యాపిటల్లో స్పెషల్గా ఆరోహి అనే ఒక విభాగం, అంటే ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే
ఉమెన్స్కి వాళ్ళని వ్యాపారవేత్తలు తీర్చిదిద్దడానికి కృషి చేస్తుంది. సో ఉమెన్స్కి స్పెసిఫైడ్గా ఏంటంటే ఆరోహి ఈ గోద్రేజ్ క్యాపిటల్లో. ఇది గోద్రేజ్ క్యాపిటల్ అనేది గోద్రేజ్ కంపెనీ వాళ్ళది, వన్ ఆఫ్ ద వాళ్ళ కంపెనీలో ఒక భాగం అన్నమాట. ఆ తర్వాత చూస్తే మనకు రీసెంట్గా ఎస్సీ వర్గీకరణ బిల్లు మన అసెంబ్లీ పాస్ చేసింది. దానికి గవర్నర్ గారు ఆమోదం లభించింది అన్నమాట ఇప్పుడు. అయితే దాని పరిణామక్రమం చూసుకుంటే 2024 ఆగస్ట్ 1 ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తర్వాత 2024 సెప్టెంబర్ 12 రోజు మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పడింది. తర్వాత 2024 అక్టోబర్ 11 నాడు జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పడింది. ఆ తర్వాత ఈ కమిటీ 2025 ఫిబ్రవరి 3 రోజు మంత్రివర్గ ఉపసంఘానికి తన రిపోర్ట్ ఇచ్చింది షమీమ్ అఖ్తర్ కమిటీ. ఆ తర్వాత మనకు 3 గ్రూపులుగా ఎస్సీలను వర్గీకరించి రిజర్వేషన్లు ఇచ్చారు. అట్లా చూస్తుంటే కేటగిరీ గ్రూప్ 1, 2, 3. అయితే గ్రూప్ 1లో ఏం చేశారు, గ్రూప్ 1లో 15 కులాలు ఉంటాయి. మొత్తం 2011 పాపులేషన్ ప్రకారం 3.28% ఉంటుంది వీళ్ళ పాపులేషన్. వీరికి రిజర్వేషన్ 1% ఇచ్చారు. వీళ్ళు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన కులాలు. వీళ్ళకి 1% రిజర్వేషన్. గ్రూప్ 2లో మనకు రిజర్వేషన్ వలన మధ్యస్థంగా లబ్ధి పొందిన ఎస్సీ కులాలు ఉంటాయి. ఇవి 18 ఎస్సీ కులాలు. వీళ్ళకి 62.748% పాపులేషన్ వీళ్ళ ఉంది 2011 ప్రకారం. వీళ్ళకి రిజర్వేషన్ 9% ఇచ్చారు. ఆ తర్వాత చూస్తే మనకి మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలు, అంటే రిజర్వేషన్ వల్ల మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలు 26 ఉన్నాయని వాళ్ళు అంచనా వేసారు. ఈ జనాభా 2011 ప్రకారం మనకి 33% ఉంది ఎస్సీ జనాభాలో. ఇవన్నీ ఎస్సీ జనాభాలో అన్నమాట. వీరికి రిజర్వేషన్ 5% ఇచ్చారు. మొత్తం 5%ని 1% గ్రూప్ 1 వారికి, గ్రూప్ 2 వారికి 9%, గ్రూప్ 3 వారికి 5% ఇచ్చారన్నమాట. ఆ తర్వాత చూసుకుంటే మనకి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్, దీనికి ఎండీగా ఎస్విఎస్ రెడ్డి గారిని మళ్ళీ రీఅపాయింట్మెంట్ చేశారు. ఈయన ఏప్రిల్ 1 నుంచి వెళ్ళి 1 year పదవీ కాలంలో ఉంటారు. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.